ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుకాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ రామచంద్ర, రూపము, సంకల్పము మొదలైనటువంటి బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఉన్నటువంటి విషయాలు, బుద్ధీంద్రియాలు, మనోబుద్ధి చిత్తాహంకారాల ద్వారా కలిగేటువంటి అనుభవాలు, ఈ సమస్త వస్తువుల యొక్క వాస్తవ స్వరూపము కూడా ఏ మార్పు లేనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్యమే అని విఘ్నులు పలుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే అవిద్య మరి తగ్గిపోయిందో, సన్నగిళ్ళిందో, బ్రహ్మస్వభావం యొక్క వ్యాప్తమైనటువంటి స్థితి ఉదయిస్తుంది. అప్పుడే కదా ఈ సృష్టి అంతా భ్రమలాగా గోచరిస్తుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానము చేత, ఎలాగంటే అసత్తైనటువంటి యొక్క దృశ్యము అంటే ఆత్మస్వరూప జ్ఞానము చేత ఎప్పుడైతే బ్రహ్మస్వభావమున శాంతి రూపమైనటువంటి శాశ్వత విశ్రాంతి లభిస్తూ ఉన్నదో, అప్పుడు గాఢ నిద్ర యందు స్వప్నములాగానే మంచి నిద్ర యందు కళ అనేటువంటిది ఉండదు కదా, అలాగనే ఈ జగత్తు అనబడేటువంటి దృశ్యమంతా కూడా బ్రహ్మస్వభావమున శాంతి రూపమైనటువంటి విశ్రాంతి లభించిన దాని యందు ఇదంతా శమించిపోతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఓ రామచంద్ర, భోగాలే ఈ సంసారమున మహారోగాలు, బంధువులే దృఢమైనటువంటి బంధనాలు, ధన సంపత్తి అనేటువంటిది అనర్థము కోసమే అయ్యున్నది. కాబట్టి ఆత్మయందు శాంతముగా స్థితిని పొందియుండు అని చెబుతూ, భోగాలు ఎటువంటివి అంటే మళ్ళీ మళ్ళీ కూడా సంసారం అంటే దేహాలను కొని తీసుకొని వచ్చేటువంటి రోగాలు అయి ఉన్నాయి. బంధువులు ఎల్లప్పుడూ కూడా బంధిస్తూనే ఉంటుంది ఆ యొక్క మమకారం. ధనము మొదలైనటువంటి సంపద అంతా కూడా ప్రమాదానికి హేతువే. అది ఎక్కడ ఉంటే అక్కడ దొంగలు పైబడి మరీ చంపివేస్తారు, ప్రభుత్వం దోచుకుంటుంది. కాబట్టి వాటి యందు ఆసక్తి లేనటువంటి వాడవై స్వయంగా ఆత్మయందే శాంతిని పొంది ఉండు అని చెబుతూ, అస్వభావాత్మత సర్గ స్వభావైకాత్మత శివ భూయతాం పరమవ్యోమ్న శామ్యతాం మేహతామ్యతాం. బ్రహ్మస్వరూపానికి విరుద్ధమైనటువంటి భావన చేయడమే కదా సృష్టి. అయితే ఈ బ్రహ్మస్వరూపమందలి స్థితియే శివరూపమైనటువంటి బ్రహ్మము. అంటే ఇక్కడ సృష్టి అనేటువంటిది ఏంటి? బ్రహ్మస్వరూపానికి విరుద్ధమైనటువంటి భావన. ఆ భావనయే సృష్టి. ఆ బ్రహ్మస్వరూపమున ఉన్నటువంటి స్థితి ఏదైతే కొనసాగుతూ ఉన్నది, ఏదైతే ఉన్నదో అదే శివరూపమైనటువంటి బ్రహ్మము. ఈ కారణమున నీవు చిదాకాశ రూపుడివే అయ్యుండు. ఇంకా కూడా ఈ యొక్క సంసారమున, ఈ యొక్క దేహమునందు నీవు ఎటువంటి బాధను పొందకు అని చెబుతూ, ఆత్మస్వభావము కంటే ఇతరమైనటువంటిది ఏమిటి అంటే దృశ్యాది పదార్థాలు. ఈ దృశ్యాది పదార్థాల యొక్క అంటే ఇతరమైనటువంటి స్వభావము కలిగి ఉండడమే కదా సంసారము. ఈ దృశ్యజనితమైనటువంటి విషయాలకు లోబడి ఉండడమే శరీరాల యొక్క రాకపోకలకు మూల కారణము. అయితే బంధనము అంటే ఆ సంసారమే కదా బంధనము, బంధించేటువంటిది. ఆత్మస్వభావము మాత్రమే కలిగి ఉండడం. ఎప్పుడైతే ఆ పరమాత్మ తప్ప మరొకటి లేదు, కనబడేది పరమాత్మే, నీవు పరమాత్మే, నేను పరమాత్మే, సర్వేక సమస్తము పరమాత్మే అనేటువంటి ఆత్మస్వభావము మాత్రమే కలిగి ఉండడం అనేటువంటిది వానికి శుభాన్ని కలిగించేటువంటి శివస్వరూపమైనటువంటి మోక్షమే అయింది. అంటే ఇంకా దృశ్యము జగత్తు అనేది లేనప్పుడు వానికి మోహం కలిగించేది, కోరికలు ఉత్పన్నం చేసేటువంటిది లేదు. అది లేకపోవడం వల్ల వాడికి మోక్షమే శివస్వరూపం
బ్రహ్మస్వరూపమైనటువంటి మోక్షమే అయ్యింది. ఏంటి? ఆత్మస్వభావము మాత్రం కలిగి ఉండడం. కాబట్టి నీవు చిదాకాశ రూపముతోనే ఉన్నవాడవై అలాగే ఉండు. అలా ఉన్నవాడవై శాంతిని పొందు. ఇంకా ఎందుకు వ్యర్థముగా ఇక్కడ బాధన పొందుతూ ఉంటావు? అలాంటి బాధనను పొందకు అని చెబుతూ, ఆత్మానమవగచ్చామి నా దృశ్యం చ జగద్భ్రమం బ్రహ్మశాంతం ప్రవిష్టోస్మి బ్రహ్మైవాస్మి నిరామయ. ఓ రామచంద్ర, నేను ఈ వశిష్ఠ శరీరము అనబడేటువంటి జీవుని కానీ దృశ్యాన్ని కానీ జగద్భ్రమణ కానీ నేను ఎరగడం లేదు. అసలు నేను వాటిని గురించి తెలుసుకోవడం లేదు. శాంతమైనటువంటి బ్రహ్మమునందే ప్రవేశించి ఉన్నాడను. మార్పు లేనటువంటి నిర్వికారమైన, ఏ మార్పులు చేర్పులకి లోనుగానటువంటి నిర్వికారమైన శాశ్వత బ్రహ్మమే అయ్యున్నాను నేను. అంటే ఓ రామ, నేను ఈ వశిష్ఠ శరీరం అందలి జీవుని కానీ ఈ వశిష్ఠ శరీరంలో ఉన్నటువంటి నేను వశిష్ఠుణ్ణి, వశిష్ఠ శరీరము అనబడే దాంట్లో ఉన్నటువంటి జీవుణ్ణి నేను అనేటువంటి విషయాన్ని గురించి నేను అస్సలు తెలియడం లేదు. దృశ్యము నేను అని కూడా నేను ఎరగడం లేదు. అంటే ఈ యొక్క వశిష్ఠ శరీరంలో ఉన్నటువంటి జీవుని కానీ దృశ్యాన్ని కానీ ఈ యొక్క జగత్తులో ఉన్నటువంటి భ్రమను కానీ, అంటే వచ్చిపోయేటువంటి రాకగలిగిన సంసారము అనబడే భ్రమను కానీ నేను తెలియడం లేదు. శాంతమైనటువంటి బ్రహ్మమునందే ప్రవేశించి ఉన్నాను. అంటే నిర్వికారమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నాను అని చెబుతూ, ఓ రామ, నేను వశిష్ఠ శరీరమందలి జీవుణ్ణి గాను ఈ దృశ్యమును గాను జగద్భ్రమను గాను వేటిని కూడా నేను చూడడం లేదు. శాంతమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో నేను దాని యందే ప్రవేశించి ఉన్నాను. ఇంకా కూడా నిర్వికారమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నాను అని చెబుతూ, ఓ రామచంద్ర, నీవు వశిష్ఠుడవు అనే ఈ విధంగా త్వం అంటే నీవు అనేటువంటి శబ్దము యొక్క అర్థము చేత వృద్ధి పొందినటువంటి త్వం అనే పదార్థాన్ని నీవు అట్టి రూపుడివే అగుటబట్టి గాంచుచున్నావు. నేనైతే కేవలము శాంతమైనటువంటి చిదాకాశాన్నే చూస్తూ ఉన్నాను. ఎలాగంటే రామా, నీవు వశిష్ఠుడువు అనే ఈ విధమైనటువంటి, అంటే నీవు అనే శబ్దం యొక్క అర్థము చేత వృద్ధి పొందింది కదా త్వం అనేటువంటి పదం. ఆ పదము యొక్క అర్థము చేత నీవు అటువంటి రూపుడివే అయి ఉన్నావు. అందుకే నన్ను వశిష్ఠునిగానే చూస్తూ ఉన్నావు. నేనైతే కేవలము శాంతమైనటువంటి చిదాకాశాన్ని నేను చూస్తూ ఉన్నాను అనే చెబుతూ, కాబట్టి ఓ రాఘవ, నీకున్నో చిదాకాశమైనటువంటి బ్రహ్మమున ఈ శబ్దము, ఆ శబ్దము యొక్క అర్థము మొదలైనటువంటి బాహ్యమునందు కానీ అభ్యంతర విషయములను గురించినటువంటి భ్రమలు పరమార్థమున ఎప్పటికీ పుట్టలేదు. అసలు పుట్టినవి కానే కావు. ఎలాగంటే వాయువునందు చలనాలవలాగానే జనించినట్లు ఉన్నవే కానీ ఉన్నవే అవుతాయి. వాయువునందు చలనము అనేది ప్రత్యేకంగా పుట్టిందా? లేదు. అది అలా జనించినట్లు ఉన్నవే అవుతాయి కానీ పుట్టలేదు అని చెబుతూ, బ్రహ్మాత్మ వేత్తినో సర్గం సర్గాత్మ బ్రహ్మ వేత్తినో సుషుప్తో వేత్తినో స్వప్నం స్వప్నస్థో నా సుషుప్తకం. సుషుప్తి యందున్నవాడు స్వప్నాన్ని ఎరుగనట్లును, అంటే గాఢ నిద్రపోతూ ఉన్నాడు. పోయేటువంటి వాడు కళను తెలుసుకుంటాడా? కళ అనేది వానికి వస్తుందా? కళానుభవాన్ని పొందుతూ ఉంటాడా? అంటే గాఢ నిద్ర, ఏమీ తెలియబడనటువంటి స్థితి. తన యొక్క శరీరం పడుకునేటప్పుడు వాడు శయ్య మీదే పడుకుంటాడు, కానీ తన శరీరమే గుర్తు రానప్పుడు ఇక వాడు కళను గుర్తు తెచ్చుకోవడం, కళను అనుభవించడం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అలాగే స్వప్నమందున్నవాడు అదే కళను అనుభవించేటువంటి వాడైతే సుషుప్తిని ఎరుగుతాడా? ఎరగడు. ఎందుకు అంటే వాడు కళను అనుభవిస్తూ ఉన్నాడు. ఏమీ తెలియబడనటువంటి స్థితిలో ఉండాల. వాడు కళనే అనుభవిస్తూ దాన్నే సత్యంగా భావిస్తున్నాడు ఆ స్వప్నానుభవ సమయమునందు. అటువంటప్పుడు ఏమీ తెలియని గాఢ చీకటి, ఒక సుఖవంతమైనటువంటి నిద్ర వాడికి ఎరుగుతాడా?
ఎరగలేడు. అలాగే బ్రహ్మస్వరూపమునందు ఉన్నటువంటి వాడు సృష్టిని ఎరుగడు. ఎందుకు అంటే వాడు ఉన్నది సృష్టి లేనటువంటి బ్రహ్మస్వరూపమునందు ఉన్నవాడు. అటువంటి వాడు సృష్టిని ఎలా తెలుసుకుంటాడు? సృష్టి యందు లీనమై ఉన్నవాడు అంటే జగద్భ్రమలు జగత్తు యందే లీనమై ఉన్నటువంటి వాడు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటాడా అంటే అలా బ్రహ్మస్వరూపాన్ని వాడు తెలుసుకోలేడు అని చెబుతూ, అంటే ప్రబుద్ధో బ్రహ్మ జాగ్రత్త స్వప్న దృశోరివ రూపం జానాతి భారూపం జీవన్ముక్త ప్రశాంతదేహి. జీవన్ముక్తుడు అయినటువంటి వాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాని యొక్క చిత్తము ప్రశాంతముగా ఉంటుంది. అంటే ప్రశాంత చిత్తుడు. ప్రబుద్ధుడు అంటే వాని యొక్క బుద్ధి పరమాత్మతత్వాన్ని అంటి ఉన్నది. అటువంటి జ్ఞాని బ్రహ్మస్వరూపాన్ని జాగ్రత్తలాగాను జగత్తుని స్వప్నములాగాను తెలుసుకుంటాడు. కాబట్టి అతనికి స్వప్నతుల్యంగా ఉపదేశాదులందు ప్రవృత్తి అనేటువంటిది సంభవిస్తుంది. ఏ విధంగా అంటే ఎలాగంటే ఇప్పుడు గాఢ నిద్ర ఎందున్నటువంటి వాడు కళను తెలుసుకోలేనట్లుగానే స్వప్నమునందు అంటే కళను అనుభవించేటువంటి వాడు సుషుప్తిని గాఢ నిద్రను తెలుసుకోలేడు. అలాగే బ్రహ్మస్వరూపమును ఉన్నటువంటి వాడు దృశ్యాన్ని తెలియలేడు. దృశ్యమునందున్నటువంటి వాడు బ్రహ్మమును గురించి తెలియడు కదా. అలాగే ప్రశాంత బుద్ధితో కూడి ఉన్నటువంటి వాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి ప్రబుద్ధుడైనటువంటి మహనీయుడు బ్రహ్మస్వరూపాన్ని జాగ్రత్తగా చూస్తాడు, జగత్ స్వరూపాన్ని స్వప్నంగా చూస్తాడు. అంటే వానికి జ్ఞాన సంబంధమైనటువంటి విషయమే బ్రహ్మస్వరూపం, అది జాగ్రత్త. ఈ జగత్ స్వరూపము స్వప్నముగా అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి జాగ్రత్త వీనికి జ్ఞానములో స్వప్నంగా కనపడుతూ ఉంటుంది. అలా చూస్తాడు. కాబట్టే అతనికి అది జాగ్రత్తలోని విషయాలన్నీ కూడా కళతో సమానంగానే ఉంటుంది. అంటే ఉపదేశాదులు యందు అంటే వానికి ఏదైనా సరే బోధ జరిగేటువంటి విషయాదులు యందు మాత్రమే ఆ యొక్క ప్రవృత్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంటే ప్రబుద్ధుడైనటువంటి వాడు అంటే శుద్ధాత్ముడు అయిన జ్ఞాని ఈ సమస్తమైనటువంటి జగత్తును కూడా యథార్థంగా సత్యముగా పరమాత్మ రూపముగా ఎరుగుతాడు. ఎరిగి ఎలా ఉంటాడు? ప్రబుద్ధుడు అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు, శుద్ధమైన ఆత్మతత్వాన్ని అనుసరించినటువంటి వాడు జ్ఞానియే కదా. ఆ జ్ఞాని ఈ సమస్తమైనటువంటి జగత్తును కూడా యథార్థంగా ఎలా చూస్తాడు అంటే ఈ జగత్తుని సత్యమైనటువంటి పరమాత్మ రూపంగానే గుర్తిస్తాడు. ఇంకా అక్కడ ప్రత్యేకంగా జగత్తు అనేటువంటిది వానికి గోచరించదు. వాడు ఏది చూసినా ఏది చేసినా సత్యమైన పరమాత్మ రూపంగానే తెలిసి ఎలా ఉంటాడంటే శరత్కాలమునందు శరదృతువునందు మేఘాలు లేకుండా ఆకాశము ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి ప్రశాంతతను పొందుతాడు. అంటే యుద్ధాన్ని గురించినటువంటి వృత్తాంతము స్మృతి ఎందు కానీ కల్పన ఎందు కానీ ఎట్లు కనబడుతూ ఉంటుందో అలాగే జ్ఞానికి సదసత్తుల భ్రాంతి మాత్రమైనటువంటి ఈ అహంకారాది జగద్భ్రమయున్ను కూడా కనబడుతూ ఉంటుంది, భాషిస్తుంది. ఏ విధంగా అంటే ఒక యుద్ధము అనేటువంటిది చేయాలి అనుకున్నారో లేదా చేసేశారో, ఆ చేసేనటువంటి యుద్ధాన్ని గురించినటువంటి వృత్తాంతం వానికి గుర్తు ఎందు ఉన్నదనుకో, ఆ గుర్తు స్మృతి ఎందు కానీ లేదా కల్పించడం, ఇలా అయితే ఎలా జరుగుతుంది, ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం అనేటువంటిది కల్పన ఎందు కానీ వాని యొక్క గురుతు ఎందు కానీ ఎలా కనబడుతూ ఉంటుందో అలాగే జ్ఞాని అయినటువంటి వానికి సత్తు గురించి అసత్తుల గురించి భ్రాంత మాత్రమే అయినటువంటి ఈ అహంకారము జగద్భ్రమ కూడా కనబడుతూ ఉన్నది. కానీ సత్యముగా వానికి అహంకారము లేదు, జగద్భ్రమ లేదు. ఎందుకు? యుద్ధాన్ని గురించినటువంటి వృత్తాంతం వాని యొక్క గురుతులోనో వాని యొక్క కల్పితంలోనో ఉన్నది కానీ వాస్తవానికి లేదు కదా. అలాగే జ్ఞానికి కూడా సత్తు గురించి అసత్తు గురించి భ్రాంతితో ఉన్నటువంటి
అనేటువంటి ఈ అహంకారము, నేను నాది అనేటువంటి ఈ జగద్భ్రమ కూడా లేనిదానిగానే కనిపిస్తుంది. ఏ విధంగా వాడు ఊహించి యుద్ధ ప్రక్రియలు చూసినట్లుగానే వీనికి కూడా అహంకారి జగద్భ్రమ లేనిదిగానే కనిపిస్తూ ఉంది అని చెబుతూ, ఆత్మన్యపి నాస్తి యాదృష్టాయస్యాన విద్యతే కశ్చిత్ నచ శూన్యం న శూన్యం భ్రాంతిరియం భాసతే సేతి. ఈ కనిపించేటువంటి జగన్మాయ పరమార్థ సత్యమగు ఆత్మయందు ఉన్నదా? లేదు. ఈ జగత్తు యొక్క ద్రష్ట అయిన జీవుడు వాస్తవంగా ఎవడైనా ఉన్నాడా అంటే లేడు కదా. ఈ విధంగా అంటే శూన్యము అశూన్యము, ఏమీ లేనిది కానీ అంతా ఉన్నది కానీ వీటన్నింటికీ కూడా విలక్షణమై చెప్పడానికి కూడా సాధ్యము కానటువంటి, నోటి మాటలతో తెలియజేయరానటువంటి ఈ యొక్క జగద్భ్రాంతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఎలాగా? ఈ కనిపించేటువంటి జగత్తు యొక్క మాయ మొత్తం కూడా పారమార్థిక సత్యమునందు పరమార్థ సత్యమైనటువంటి ఆత్మయందు ఉన్నదా? లేదు. ఈ జగత్తు యొక్క ద్రష్ట అయినటువంటి జీవుడు కూడా వాస్తవానికి అవ్వడు లేడు. ఇక్కడ మాయా లేదు, జీవుడు లేడు. ఈ విధంగా శూన్యము అశూన్యము విలక్షణమైనటువంటి, అంటే ఖాళీ కానీ ఖాళీ లేకుండా కానీ, ఏమీ లేనిది కానీ అంతా ఉన్నది కానీ వీటన్నింటికీ కూడా విలక్షణమై ఉన్నటువంటి, అనిర్వచనీయమై మాటలతో చెప్పరానటువంటి ఈ జగత్తు యొక్క భ్రాంతి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది కదా అని చెబుతూ, నా సంస్కృతో బ్రహ్మభాతి నా బ్రహ్మణి చ సంస్కృతి జీవన్ముక్తే ద్వయం భాతి స్పర్యాయేడేతి వర్ణ్యతే. సంసారమున బ్రహ్మము కానీ బ్రహ్మమునందు సంసారం కానీ ఎప్పటికీ కనబడదు. కానీ జీవన్ముక్తుని యందు క్రమముగా కూడా, అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాని యందు క్రమంగా ఆ రెండు కూడా కనబడతాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి, ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఆత్మవిశ్రాంతి కథనము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి, ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అస్వభావ స్వభావోయం సర్వో హంతాది వేదినః స్వభావైక స్వభావేన నిర్వాణీ క్రియతాం స్వయం. ఓ రామచంద్ర, అవిద్య యొక్క స్వభావము చేత ఆత్మయే అహంకారము మొదలైనటువంటి జగద్రూపమై ఈ యొక్క స్వర్గలోక, మధ్యలోక, పాతాళ లోకాలు అనబడేటువంటి నర్తకుల యొక్క నృత్యాన్ని చేస్తూ ఉన్నది. అంటే ఆ నర్తకుల యొక్క నృత్యాన్ని చూస్తూ ఉన్నది. అటువంటి అవిద్యా స్వభావముతో కూడినటువంటి, అజ్ఞాన స్వభావముతో కూడినటువంటి శాస్త్రీయ ఉపాయాల చేత ఉత్పన్నమైనటువంటి విద్య చేత ఆవిర్భూతమైనటువంటి ఈ పూర్ణానందాత్మ స్వభావము చేత స్వయముగా నిర్వాణ రూపము వనర్చివేయబడుగాక. రామా, ఇదంతా కూడా అజ్ఞానము యొక్క స్వభావము చేత ఆత్మయే అహంకారము మొదలైనటువంటి నేను నాది అనేటువంటి అహంకారము మొదలైన జగద్రూపమై ఈ మూడు లోకాలను కూడా మరి నర్తకుల యొక్క ఈ విధంగా, అంటే మూడు లోకాలు అంటే సత్వరజస్తమో గుణాల యొక్క స్థితిగతులను ఎరుగుచూ ఉన్నది. అటువంటిది అవిద్యా స్వభావముతో కూడుకొని, అది అజ్ఞానముతో ఉన్నటువంటి దానితో కూడుకొని శాస్త్రీయము అయినటువంటి ఉపాయాల చేత ఏ యొక్క జ్ఞానము తెలిసిందో ఆ జ్ఞానాన్ని అనుసరించి అనుభవ సిద్ధిని సాధించినటువంటిదే కదా శాస్త్రీయము అనేటువంటి విజ్ఞానము. ఆ విజ్ఞానము అనబడే ఉపాయాల చేత ఉత్పన్నమైనటువంటి జ్ఞాన ప్రకాశము చేత పుట్టినటువంటి పూర్ణమైనటువంటి ఆనంద స్వభావము. అక్కడ ఎటువంటి ఆ పూర్ణానందాత్మ స్వభావము చేత స్వయముగా ఇక నిర్వాణ రూపము వనర్చివేయబడుతుంది గాక. అంటే సూర్య భగవానుడు ఎక్కడున్నాడో అక్కడ ప్రకాశము స్వయంగా కలుగుతుంది కదా. అలాగే విషయాల పట్ల పూర్ణమైనటువంటి విరక్తి ఎక్కడ ఉన్నదో అక్కడ ఆత్మజ్ఞాన రూపమైనటువంటి విద్య అనేటువంటిది, జ్ఞానము అనేటువంటిది స్వయంగానే ఉత్పన్నమవుతూ ఉంది.
కర్తృ కర్మ కరణము మొదలైనటువంటి సామాగ్రి అనేది లేనిటువంటిది అయి ద్రష్ట దర్శన దృశ్యము వర్జితమై వదిలివేసినది అయి గ్రహించడానికి కూడా అలివి కానటువంటిది ఈ జగత్తు అనేటువంటి చిత్రము గోడ అంటే ఈ చిత్రము భిత్తి, ఈ జగత్ అనేటువంటి చిత్రము భిత్తి. జగత్తు అని ఎక్కడ లిఖించబడింది అంటే చిత్రములో గోడ మీద లిఖించబడినటువంటి చిత్రములాగానే మొదలైనటువంటి ఆధారాలు ఏవి కూడా లేకుండానే ఇవన్నీ కూడా బ్రహ్మమునందే ఆవిర్భవించినది. కానీ వాస్తవానికి అది ఎప్పుడూ కూడా ఉదయించిందా? ఉదయించలేదు. పోనీ ఉదయించినది ఎలా అస్తమిస్తుంది? అస్తమించను లేదు. అది తన శాంత స్వభావమున యథారీతి నెలకొని ఉన్నటువంటి ఏ మార్పులకు లోను కానీ నిర్వికారమై సత్యమై శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమే అయి ఉన్నది కదా. అంటే చైతన్యం యొక్క చమత్కార మాత్ర రూపులైన ఈ జీవుల యొక్క కల్పనలతో నిండిపోయినటువంటి నృత్య మండపమునందు శృంగారము మొదలైనటువంటి వివిధ రసాల చేత నిండిపోయిన ఏ జగత్ చిత్రాలైతే ఉన్నవో ఆ జగత్ చిత్రాలు అనబడేటువంటి నర్తకులు అంటే నటించడానికి వచ్చినటువంటి నర్తకులు చిదాకాశమున నాట్యమాడుచూ ఉన్నారో వారిని లెక్కించడానికి ఎవరికి తరమవుతుంది? ఎలాగంటే చైతన్యం యొక్క చమత్కార మాత్ర రూపులగు ఈ చైతన్యం యొక్క చమత్కారమే కదా ఈ రూపులలో ఉన్నటువంటి జగత్ సంబంధమైన జీవుల యొక్క కల్పనామయమైనటువంటి కల్పనతో నిండిపోయినటువంటి ఈ నృత్య మండపము అంటే జగత్తు. ఈ జగత్తునందు ఇప్పుడు నృత్య మండపము అంటే మనకి శృంగారము, బీభత్సము, క్రోధము, మరి కారుణ్యము మొదలైనటువంటి నవరసాలను కూడా పూరించగలిగినట్లుగానే ఇక్కడ కల్పనతో నిండిపోయినటువంటి నృత్య మండపమున నవరసాల వివిధ రసాల చేత పరిపూర్ణులై ఉన్నట్లుగానే ఈ జగత్తు అనేటువంటి చిత్రమునందు కూడా నర్తకులు ఎలా ఉన్నారు? జగత్తులో ఎలా ఉన్నారు అంటే నవరసాలు అనేటువంటిదే కాదు, సర్వేక సమస్తము వివిధ రసాల చేత పరిపూర్ణతతో నిండిపోయి ఈ చిదాకాశమున ఈ యొక్క ఆకాశమునందు అంటే పరబ్రహ్మమునందు ఎలా నాట్యమాడుచూ ఉన్నారో వారిని లెక్కించడానికి ఎవరికి తరము? అంటే శృంగారము మొదలైనటువంటి భావాల చేత ఇక్కడ శృంగారము అంటే ఏ యొక్క ఆనందాధికాన్ని కల్పించేటువంటి భావం ఏదైతే ఉంటుందో అది స్థాయి భావాది వికారాల చేత ఏ విధంగా శృంగారము అంటే ఒక మధురమైనటువంటి కోరిక, మరి స్థాయి భావాది వికారాల చేత బీభత్సము అంటే భయం కలిగించడం, భయము అంటే భయపడిపోవటం, కరుణ అంటే మరి జాలిని చూపించడం, కరుణ రసాన్ని పొంగించడం, ఇటువంటివన్నీ కూడా క్రోధరసం, ఇటువంటివన్నీ 9 రకాలైనటువంటి వికారాల చేత వాని యొక్క శరీరం ఎలా కంపనానికి స్వేదహానికి అంటే ఒక్కొక్క చోట శరీరం వణుకుతుంది, ఒక్కొక్క చోట అవతల వారికి చెమటను పుట్టిస్తారు. ఇటువంటి సంచారీ భావాల చేత నిండిపోయి ఉన్నప్పటికీ కూడా ఆయా వస్తువు యొక్క ఆకారాలను తెలిపేటువంటి నూతనమైనటువంటి చేష్టలతో కూడుకొని ఉంటుంది కదా. అలా కూడుకున్నటువంటి ఆకాశ రూపులు అయిన జగత్తులు, అసలు ఆకాశ రూపులు అంటే జగత్తే. ఆ జగత్తులు అనబడేటువంటి నర్తకులు అంటే ఇక్కడ ఒక జగత్తు అక్కడ ఒక జగత్తు ఉంటుందా? సర్వేక సమస్తము కూడా జగత్తే ఉంటుంది. ఆ జగత్తులో నర్తకులు ఎవరు? వచ్చిపోయేటువంటి ఉపాధి భేదాలతో సంస్కారాలతో దానికి తగినటువంటి కర్మ ఫలితాలతో అనుభవయోగ్యమైనటువంటి ఉపాధులను పొందుతూ వదులుతూ ఉండేటువంటి యొక్క ఆ జగత్తులు అనబడేటువంటి నర్తకులు. అదే కదా జగత్తు, జాయతే గచ్చతే ఇటు జగత్తు వచ్చిపోయేటువంటి స్థితి. అయితే ఈ నర్తకులు ప్రతి పరమాణువునందు కూడా కనబడుతూ ఉన్నటువంటి చిదాకాశమునందు వారు నృత్యం చేస్తూ ఉన్నారు, అంటే వస్తూ పోతూ ఉన్నారు అనే చెబుతూ సమస్త ఋతువులను శిరోభూషణాలు కలిగినటువంటి వారు దిక్కులు అనబడే బాహులతల చేత పరిపూర్ణులను ఎలాగా అన్ని ఋతువుల యందు కూడా శిరస్సు యొక్క అలంకారాలు కలిగిన వారు,
దిక్కులు అనబడేటువంటి మరి చేతులు అనబడేటువంటి ఈ యొక్క మరి పూల తీగలతో నిండబడినటువంటి వారు. పాతాళము అనేటువంటి పాదలతలతో కూడినటువంటి వారు. బ్రహ్మలోకము అనేటువంటి కంఠాన్ని కలిగినటువంటి వారు. చంద్రుడు సూర్యుడు చెంచల నేత్రములు కలిగినటువంటి వారు. నక్షత్రాలు అనబడే రోమ సమూహాలతో కూడి ఉన్నవారు. సప్తలోకాలు అనేటువంటి అంగలతాలతో కూడుకుని ఉన్నటువంటి వారు. నలువైపులా కూడా ఆకాశము అనే స్వచ్ఛమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నటువంటి వారు. ఈ ద్వీప సముద్రాలు అనబడే కంకణాలు కలిగినటువంటి వారు. లోకాలయందు అలోకాలయందు పర్వతము అనేటువంటి కటి సూత్రాల చేత మరి ప్రకాశించేటువంటి వారు. భౌతిక శరీరం యొక్క ధారణ, పోషణ మొదలైనటువంటి కారణాల చేత చంచలమైనటువంటి జీవులే ప్రవహించు ప్రాణవాయువుగా కలిగినటువంటి వారు. అనేక వనాలు ఉపవనాలు ఈ యొక్క హారాలు కేయూరాలు మరి ఆభరణాలు భూషణాలను ధరించినటువంటి వారు. పురాణాలు వేదాలు వచనములుగా కలిగినటువంటి వారు. ఆయా క్రియల యొక్క ఫలములైనటువంటి సుఖము దుఃఖము వినోదముగా కలిగిన వారు అగు ఈ ముల్లోకములు అంటే స్వర్గమధ్య పాతాళ లోకాలు అనబడేటువంటి ఈ ముల్లోకాలు అనబడే నర్తకులు చిదాకాశమున బ్రహ్మమునందు నాట్యము చేస్తూ ఉన్నారు. అంటే లోకత్రయము అనేటువంటి నర్తకుల యొక్క నృత్యము ఏదైతే ఎదుట కనిపిస్తూ ఉన్నదో, లోకత్రయము అంటే సత్వరజస్తమో గుణాలు అని చెప్పవచ్చు. ఎందుకు? సత్వగుణము చేత మరి స్వర్గము, రజోగుణము చేత మర్త్యలోకము అంటే మానవలోకము, తమో గుణము చేత పాతాళ లోకము. ఈ మూడు లోకాల ప్రాతిపదికగానే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి ఈ మూడు గుణాల అధిష్టానకర్తలే సృష్టిని స్థితిని లయాన్ని కూడా చేస్తూ ఉన్నారు అని చెప్తాం. అయితే ఈ మూడు లోకాల యొక్క నర్తకుల యొక్క నృత్యం ఏదైతే ఎదుట కనిపిస్తూ ఉన్నదో అదే బ్రహ్మము అను జలము యొక్క ద్రవత్వమును, బ్రహ్మమను వాయువు యొక్క చలనమును అయ్యున్నది అని చెబుతూ, నిద్రయందు సుషుప్తి రహిత స్థితి యందు చైతన్యము స్వప్నానికి కారణము ఎట్లగును అంటే, ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోయేటప్పుడు వానికి ఇక సుషుప్త రహిత స్థితి యందు వానికి అక్కడ నిద్రయందు సుషుప్తరహిత స్థితి యందు అన్నప్పుడు నిద్ర అంటే గాఢ నిద్ర కాదు, నిద్రపోతూ ఉన్నాడు, వానికి సుషుప్తి అనేటువంటిది లేదు. అటువంటి స్థితి యందు వానికి చైతన్యము స్వప్నానికి కారణమవుతుంది. అదే నిద్రయందు సుషుప్తి అనేది వస్తే వానికేమి తెలియబడని పరిస్థితి, అక్కడ స్వప్నం ఉండదు. అయితే నిద్రయందు సుషుప్తి లేదనుకో, గాఢ నిద్ర లేదనుకో, అప్పుడు చైతన్యం ఏం చేస్తుంది? స్వప్నానికి కారణమవుతుంది. అలాగే ఈ అవిద్య అజ్ఞాన స్వభావమునందు ఉన్నటువంటి చైతన్యమే అంటే మాయా శబలితమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఈ ముల్లోకాలు అనబడేటువంటి ఈ యొక్క నర్తకుల నృత్యానికి కారణమై ఉన్నది. అటువంటి కారణ రూపమే కదా శత్రువుల యందు ప్రసిద్ధమై ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.